హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుండే నా జతగా స్టోరీలో 48వ భాగం. శక్తి ఎక్స్ప్రెషన్ చూసిన రుద్ర నవ్వుకుంటూ శక్తి బుగ్గలు లాగుతూ, ఓ మై స్వీటీ, ఎంత జలస్ ఫీల్ అవుతున్నావు? అయినా ఎవరో నా వైపు చూస్తే ఏమైంది? నేనేమి వాళ్ళ వైపు చూస్తే నేనేమి వాళ్ళ వైపు చూడలేదు కదా, కాబట్టి నువ్వు టెన్షన్ పడకుండా ఉండు. నేను ఎప్పటికీ నీకు మాత్రమే సొంతం. త్వరలో మనకి ఒక బుల్లి బేబీ కూడా వస్తుంది. అప్పుడు ఆ బేబీతో పాటు నీపై ప్రేమ కూడా నాకు పెరుగుతూనే ఉంటుంది అని ప్రేమగా శక్తి బుగ్గలు నిమురుతూ అంటాడు. శక్తి కళ్ళల్లో మెరుపుతో, నిజంగా మనకి బేబీ త్వరలో వస్తుందా రుద్ర గారు అని అడుగుతుంది. తప్పకుండా, కానీ నువ్వు ఈ వేస్ట్ ఆలోచనలను మానేసి ప్రశాంతంగా ఉండు. ఆయన అందంగా ఉన్న అబ్బాయిల్ని చూడటం తప్పేమీ కాదు కదా. పాపం ఆ అమ్మాయికి నీ గురించి తెలియక నా వైపు చూసినట్టుంది. మరోసారి అలా చేస్తే మన హాస్పిటల్నే కాబట్టి హాస్పిటల్ బెట్టెక్కిద్దాంలే, డోంట్ వరీ అని తన మెడ మీద ముద్దులు పెడుతూ అన్నాడు. రుద్ర పెట్టే ముద్దులకి శక్తి ఒకవైపు వశమవుతూనే మరోవైపు కోపంగా, నేను మళ్ళీ ఆ హాస్పిటల్ వైపు రాను. నాకు ఆ అసిస్టెంట్ డాక్టర్ నచ్చలేదు. మీ వైపు చూసిన చూపైతే అస్సలు నచ్చలేదు అని అంటుంది. అయితే ఆ అసిస్టెంట్ డాక్టర్ని మన హాస్పిటల్ నుంచి పంపించేసి ఇంకే హాస్పిటల్లో జాబ్ దొరకకుండా చేద్దామా? నీ ఇష్టం చెప్పు, నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు అని తన భుజం మీద పెదవులతో తడుముతూ అంటాడు. నో, అలా చేయకండి. పాపం తను ఎంతో కష్టపడి డాక్టర్ చదివింది. అటువంటిది ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి జాబ్ దొరకకుండా చేస్తే పాపం ఆ అమ్మాయి చదువుకున్న చదువుకి విలువ ఎక్కడుంది? మీ వైపు చూసిందనే కోపం తప్ప నాకు ఆ అమ్మాయి మీద ఏమైనా పగ ఉందా ఏంటి? అమ్మాయి జీవితం నాశనం చేయటానికి పొరపాటును కూడా అలా చేయకండి అని కంగారుగా అంటుంది. అబ్బా, ఈ కన్సర్న్ మొత్తం ముందు నుంచి ఎక్కడికి పోయిందమ్మా మరి అని కసుక్కున తన మెడ మీద కొరికి అక్కడే పెదవులు అద్దుతూ అంటాడు. నొప్పికి శక్తి అరుస్తూ, రుద్రగారు, మీరు కొంచెం మొరటుతనం తగ్గించుకోవాలి. మీ శక్తి ఏమీ అంత హార్డ్ కాదు మీ మొరటుతనం తట్టుకొని నిలబడటానికి. చూడండి ఎలా మార్క్స్ పడుతున్నాయో. ఇలాంటి వాడితో బయటికి వెళ్తే అందరూ ఇవన్నీ చూసి ఏమనుకుంటారు అంటూ భుజం మీద బుగ్గల మీద రుద్ర పంటి గుర్తులని చూపిస్తూ చిరుకోపంగా అంటుంది. ఏముంది, నా స్వీటీ భర్తకి స్వీటీ అంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ ఎలా చూపించాలో తెలియక ఇలా గుర్తులు ఇచ్చేస్తున్నాడు అని అనుకుంటారు, అంతే. నువ్వు బయట వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకుండా నా గురించి మాత్రమే పట్టించుకో అంటూ శక్తి నడుము దగ్గర చీర పక్కకి జరిపి అక్కడంతా పెదవులతో ముద్దులు పెడుతూ నాభిలోతుని కొలుస్తూ అంటాడు. శక్తి రుద్ర పెదవుల మాయకి తమకంగా రుద్రగారు అంటూ తన జుట్టు పట్టుకొని నడుము దగ్గర రుద్ర మొహాన్ని గట్టిగా అదుముకుంటుంది. రుద్ర 2 నిమిషాలు ఆ నడుము దగ్గర ఆటలాడి తర్వాత మళ్ళీ పైకి లేచి ప్రేమగా తన పెదవులు అందుకొని సున్నితంగా మొదలుపెట్టిన ముద్దుని గాఢంగా మార్చి శక్తి పెదవుల మీద ఘాటు పెట్టి మరీ వదిలేశాడు. అబ్బా రుద్రగారు, మీకు చెప్పిన వేస్ట్ అని అర్థమైపోయింది. ఇక మీ ఇష్టం అని వదిలేసి రుద్రని తన చీర మీద నుంచి జరిపి పైకి లేచి చీర సర్దుకుంటూ ఉంటుంది. రుద్ర కూడా పైకి లేచి, ఓయ్, ఎక్కడికి అప్పుడే చీర సెట్ చేసుకుంటున్నావు అంటూ శక్తి చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. శక్తి చిరుకోపంగా రుద్ర వైపు చూస్తూ, ఆఫీస్లో ఈ పనులేంటి రుద్రగారు? పదండి, వర్క్ కూడా అవ్వలేదు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ వర్క్ చేయలేదు నేను. ఇప్పుడు అవన్నీ వదిలేసి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. అబ్బా, మరి ఆ మాటలన్నీ ముందు ఎక్కడికి పోయాయమ్మా
నువ్వు డిస్టర్బ్గా ఉన్నావని నిన్ను డైవర్ట్ చేయటానికి నేను డిస్టర్బ్ అయితే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తాను అంటే ఎలా వదిలేస్తాను? కుదురుగా ఉండు, నా వడ్డీ అసలు మొత్తం తీసుకుంటాను అంటూ శక్తి వీపు మీద ముద్దులు పెడుతూ పంటి గుర్తులు ఇస్తాడు. శక్తి రుద్రని విడిపించుకుని మళ్ళీ పైకి లేచి, ఇప్పుడు ఇవేమీ కుదరవు, పదండి పదండి అంటూ రుద్ర చేతులు పట్టుకుని క్యాబిన్లోకి తీసుకువచ్చి తన చైర్లో కూర్చోబెట్టి, ముందు వర్క్, తర్వాతే రొమాన్స్ అని సీరియస్గా చెప్పి రుద్ర ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది. రుద్ర నవ్వుకుంటూ శక్తి డైవర్ట్ అయ్యిందని తను కూడా వర్క్ చేసుకుంటూ అప్పుడప్పుడు శక్తిని గమనిస్తూ ఉంటాడు. ఇక మన స్వాతి పాప యూట్యూబ్లో తక్కువ టైమింగ్లో ఉన్న టిఫిన్ ప్రిపరేషన్ వీడియో ఓపెన్ చేసి, ఇదేదో బాగుందే అనుకుంటూ వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అటు ఇటుగా ఒకే రకంగా ఉన్నవి తీసి అందులో చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. టిఫిన్ తయారు చేస్తూ మధ్యలోనే, ఇదేంటి 5 నిమిషాల్లో అయిపోయింది ఈ వీడియోలో ఉంది 5 నిమిషాల్లో అయిపోయిందని ఈ వీడియోలో ఉంది, కానీ ఇక్కడ ఇంతసేపు పడుతుందేంటి అనుకుంటూ చెమటలు చిందిస్తూ ఆ చెమట మళ్ళీ టిఫిన్ తయారు చేస్తున్న ఇంగ్రీడియంట్స్ మీద చల్లి కష్టపడి 1 గంటకి టిఫిన్ పూర్తి చేసి దానిలోకి కర్రీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉన్నట్టే చేసింది. కానీ అది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి టేస్ట్ చేసే ధైర్యం చేయకుండా సైలెంట్గా అవన్నీ తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, టిఫిన్ అయ్యింది అంటూ హరి వైపు చూస్తూ అంటుంది. అమ్మయ్య, టిఫిన్ అయ్యిందా? ఇంకా ఈరోజు మొత్తం ఆ టిఫిన్ చేయటంలోనే కాలం గడిపేస్తావేమో అనుకున్నాను అంటూ వెటకారంగా చెప్పి స్వాతి దగ్గరికి వెళ్ళి, నా ఫోన్ అని యాటిట్యూడ్గా అడుగుతాడు. స్వాతి కోపంగా హరి చేతిలో ఫోన్ పెట్టి, నేను ఒక్కసారి మా అమ్మ వాళ్ళతో మాట్లాడాలి అని పొగరుగా అంటుంది. హరి నవ్వుతూ తన ఫోన్ పాకెట్లో వేసుకుని స్వాతి బుగ్గ మీద తడుతూ, ఆ ఇంటికి నీకు ఇప్పుడు సంబంధం లేదు కాబట్టి మా అమ్మ వాళ్ళతో మాట్లాడాలి, మా తాత వాళ్ళతో మాట్లాడాలి, బావతో మాట్లాడాలి అని అడిగితే ఫోన్ ఇవ్వటానికి ఇక్కడ ఎవరూ రెడీగా లేరు కాబట్టి అన్నీ మూసుకొని సైలెంట్గా ఇక్కడ నేను చెప్పినట్టు పడుండు, అమ్మా నాన్నల్ని కూడా టిఫిన్కి పిలువు అని అంటాడు. స్వాతి గొడవకి దిగుతూ, ఎందుకు చేయకూడదు? నా వాళ్ళతో నేను మాట్లాడే రైట్ కూడా లేదా నాకు? ఇక్కడ పడి ఏడుస్తూ ఉండాలా? నాకంటూ ధైర్యం అవసరం లేదా? మా వాళ్ళతో మాట్లాడితేనే కదా నేను ధైర్యంగా ఉండేది అని అరుస్తుంది. వాళ్ళ గొడవకి బయటికి వచ్చిన దేవి గారు, మనోజ్ గారు ఇద్దరు అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకొని హరి స్వాతి వైపు చూసేసరికి హరి కోపంగా స్వాతి నడుం మీద గిల్లేసి, మీ వాళ్ళతో మాట్లాడితే నీకు వచ్చేది ధైర్యం కాదు, పొగరు, యాటిట్యూడ్. అలాంటివి నా దగ్గర పనిచేయవు కాబట్టి నువ్వు మీ వాళ్ళతో మాట్లాడకుండా ఉండటమే బెటర్ అని నా ఒపీనియన్. పొరపాటున వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన మాటలు విని మళ్ళీ నన్ను ఎదిరించి ఏ చేయో కాలో విరగ్గొట్టుకొని ఆ విరిగిన వాటితోనే ఇంట్లో పని చేయలేక ఏడుస్తూ నా భర్త నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు అని గృహహింస కేసు కింద జైలుకి పంపాలన్న థాట్ నీలోకి రాకుండా ఉండాలి అంటే నువ్వు మీ వాళ్ళతో మాట్లాడకపోవటమే బెటర్ అని నా ఉద్దేశం. కాబట్టి అన్నీ మూసుకొని ముందు మా అమ్మ వాళ్ళని పిలువు అని యాటిట్యూడ్గా అంటాడు. హరి చెప్పిన మాటలన్నీ ఒక్కసారి విజువల్గా స్వాతి ఎదురుగా కనిపించేసరికి ఒళ్ళు జలధరించి, బాబోయ్ అనుకుని ఇప్పుడే పిలుస్తాను అంటూ హడావుడిగా వెనక్కి తిరిగేసరికి అప్పటికే దేవి గారు, మనోజ్ గారు కోపంగా హరి గారి వైపు చూస్తూ అంటారు, వచ్చేసారా? మీకోసమే చూస్తున్నాను, రండి టిఫిన్ అయిపోయింది తిందామంటూ తనే ముందుగా చైర్లో కూర్చుంటూ ఉంటే, ఓహ్ హలో, ఆగు నువ్వు
అందరికీ వడ్డించి మిగిలితే అప్పుడు తినాలి, కానీ ముందే నువ్వు తింటే మిగిలిన ఎంగిలి మెతుకులు మేము తింటామా ఏంటి అని యాటిట్యూడ్గా అంటూ, ముందు నాకు టిఫిన్ పెట్టు అని అంటాడు. దేవి గారు కోపంగా, హరి ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు, నోరు మూసుకుని ఉండు, రామ్మా స్వాతి నువ్వు కూడా మాతో పాటు తిను అని స్వాతిని కూర్చోబెడుతూ ఉంటే, అమ్మా అని అరుస్తూ, నేను టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు అది మనతో పాటు టిఫిన్ చేయకూడదు కాదు, అవసరం లేదు అంటావా? నీ కొడుకు ఖాళీ కడుపుతో టాబ్లెట్స్ మింగకుండా వెళ్ళిపోతాడు అంటూ పైకి లేస్తాడు. ఎందుకు ఇంత పంతం పడుతున్నావు? ఆడపిల్ల చేత కన్నీరు కార్పించటం అంత మంచిది కాదు హరి. చెప్పిన మాట విను. ఇప్పటికే వచ్చిన రోజు నుంచి స్వాతి చేత పనులు చేయిస్తూనే ఉన్నావు. అల్లారి ముద్దుగా పెరిగిన పిల్ల, చేతులు కాళ్ళు కందిపోయాయేమో అని బాధగా అంటారు. మరి దానివల్లే నా చెయ్యి కాలు విరిగింది, దానికేం సమాధానం చెప్తామమ్మా? హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నన్ను దానివల్ల కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని ఒకరికి భయపడుతూ బ్రతకాల్సిన దీన పరిస్థితికి వచ్చింది. అందుకే నాకు ఇదంటే కోపం. ఇదే కానీ నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడినేమో. ఏదైనా కానీ మీకు మీ కొడుకు ఆరోగ్యం ముఖ్యము, మీ కోడలి ఆకలి ముఖ్యము ఆలోచించుకొని చెప్పండి అని అంటారు. దేవి గారు దీనంగా స్వాతి వైపు చూసి, ఐఎమ్ సారీ స్వాతి అని చెప్పి ఆవిడ కూర్చోగానే స్వాతి కోపంగా ముగ్గురికి వడ్డించి ఒక సైడ్ నిలబడితే, ముగ్గురు ప్లేట్లో ఉన్న టిఫిన్ ఆకారం చూసి ముందు షాక్ అయ్యి తర్వాత ఆశ్చర్యపోయి కష్టపడి తినడానికి ప్రిపేర్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.